మనిషి బ్రతికితే సింహంలా బతకాలి. సింహం కొన్న ధైర్యం, తెగువ ఇవన్నీ మనం చూస్తుంటాం. అంత తెగువతో మనిషి బతకాలి. అంత దమ్ము, అంత కలేజా, అంత కరేజ్ మనిషికి ఉండాలి. మనిషి ఎప్పుడు పిరికివాడిగా ఉండకూడదు, ఎస్కేపిస్ట్గా ఉండకూడదు. ఏదో ఒకటి దొరికిద్దిలే అని చెప్పి ఏది పడితే తినకూడదు. మీరు గమనించండి, సింహం అడవి ఏం దొరకపోయినా, అడవిలో తన భూభాగంలో ఏమీ లేకపోయినా గడ్డి మాత్రం తిందు. చివరికి ఆకలితో చావనైనా చేస్తుంది, కానీ గడ్డి తిని మాత్రం బతకదనమాట. సింహానికున్న ఆ క్యారెక్టర్ సింహమే. అందుకే సింహం అడవికి రాజైంది. చచ్చినా రాజే, బతికినా రాజే. సింహం రారాజే ఎప్పటికైనా సరే. మనం చూస్తుంటే సింహం తన టెరిటరీ కాపాడుకోవడానికి ఏ వ్యక్తైనా ఎంత పెద్ద వెపన్తో వచ్చినా సింహం ఎవరికి భయపడదు, పోరాడుతూనే ఉంటుంది. పోరాటంలో చావటానికైనా రెడీ అవుతుంది అనమాట. అంటే మనిషి తన ఫైట్ అంత గట్టిగా చేయాలని అర్థం. మనం చూస్తే క్రొకడైల్స్ కావచ్చు, ఇతరత్ర ఏ జీవులైనా కావచ్చు, ఈవెన్ వూల్ఫ్స్ కావచ్చు, ఏ జీవులైనా కావచ్చు, సింహంతో పోరాడడానికి తొందరగా ముందుకు రావు. ఇప్పుడు హైనా టీత్ చాలా బలంగా ఉంటుంది అనమాట. ఎంత బలంగా ఉంటుందంటే దేనైనా కొరికేయగలదు. 20 హైనాలు వచ్చినా సరే సింహాన్ని ఏమి చేయలేము అనమాట. సింహం పోరాడి పోరాడి గెలుచుద్ది, లేదా పోరాడి పోరాడి అక్కడే చనిపోయింది. కానీ సింహం ఎప్పుడు సింహలానే ఉంటుంది. మనిషి కూడా అంతే. ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే పిరికి పందలాగా జీవితాన్ని వదిలేసి పారిపోకూడదు.